హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే సింపుల్గా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ప్రాసెస్ కంప్లీట్గా ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము. గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కోసం ఒక 2 కప్పుల గులాబ్ జామున్ పొడిని తీసుకుంటున్నాము. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మొత్తం వచ్చేసరికి 175 గ్రాముల పిండిని అయితే యూస్ చేస్తున్నాము. మంచి క్వాలిటీ బ్రాండ్ది యూస్ చేయండి. మనకి గులాబ్ జామున్స్ అనేది చాలా టేస్టీగా వస్తాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ పిండిని ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి పాలు వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చుకున్న పాలు. మనం ఏ గిన్నెతో అయితే పిండిని తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 కప్ అంతా పాలని తీసుకుంటున్నాము. ఇలా చూపిస్తున్నట్టు కొంచెం పాలు వేసేసుకొని ఇలా ఫింగర్స్తోనే మనము దీన్ని కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా ఒత్తుకోకుండా సాఫ్ట్గా వేళ్ళతోనే ఇలా చూపిస్తున్నట్టు తడుపుకోవాలి ఈ పిండిని. పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. 175 గ్రామ్స్ గులాబ్ జామున్ పిండికి కరెక్ట్గా 3/4 కప్ అంటే 2 కప్పుల పిండికి 3/4 కప్ అంతా పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఈ పాలు మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని ఫింగర్స్తోనే ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్గా తెలుస్తుంది. ఒకవేళ అవసరమైతే కొంచెమే యూస్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం ఎక్కువైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న పాలు మాత్రమే తీసుకున్నాను. అంటే కాచి చల్లార్చుకున్న పాలు అనమాట. కాచి చల్లార్చుకున్న పాలు వేసుకునేటప్పుడు మీగడి వస్తుంది కదా, అది ఉంటే వేసుకోండి, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేనైతే వేసుకోలేదు. వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా సాఫ్ట్గా చూపిస్తున్నట్టు మెత్తగా కలుపుకోవాలి. మరీ హార్డ్గా గట్టిగా అలా ప్రెషర్ ఎక్కువ పెట్టి కలుపుకోకూడదు. నాకు 3/4 అంత కప్పుకి కరెక్ట్గా సరిపోయింది. 2 కప్పుల పిండికి 3/4 కప్పు పాలు సరిపోయాయి. ఇలా చూపిస్తున్నట్టు సాఫ్ట్గా మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత ఇక్కడ మీకు ఒకసారి పిండిని ఇలా చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఇదిగోండి ఇలా కొంచెం ఎయిర్ బబుల్స్ లాగా లైక్ ఎయిర్ ఉన్నట్టు రావాలన్నమాట. అంటే కొంచెం ఫ్లఫీగా అట్లా ఉన్నట్టు తెలుస్తుంది. ఇట్లా ఉంటేనే మనకి ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. అండ్ ఇట్లా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇదే స్టేజ్లో కలుపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ గులాబ్ జామున్స్ వేయించుకునేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీదకి ఒక 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయమాకండి. చాలా సాఫ్ట్గా చాలా కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక గిన్నెని బోర్లించి పెట్టుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మనకి సాఫ్ట్గా అవుతుందన్నమాట. పిండి నానితే ఏంటంటే మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా మంచిగా వస్తాయి. కాబట్టి ఇలా చూపిస్తున్నట్టు దీనిపైన ఒక గిన్నె బోర్లించి పెట్టేసేయాలి. ఇలా ఒక గిన్నె పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఇది నానేలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే పిండిని అండ్ అలాగే పాలు కొలుచుకున్నామో అదే గిన్నెతోనే 3 కప్పులంతా షుగర్ వేసుకుంటున్నాము. సో 3 కప్స్ ఆఫ్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకుంటున్నాము. 3 కప్పుల షుగర్కి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ అండ్ షుగర్ అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటే బాగుంటుందన్నమాట. 3 కప్పుల షుగర్కి 3 కప్పుల నీళ్లు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని కొంచెం మరిగించుకోవాలి. మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. మెల్ట్ అయిపోయి మనకి బబుల్స్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి మనకి కొంచెం షుగర్ ఉంది కదా, సో ఈ షుగర్ అంతా కూడా మంచిగా కరిగిపోవాలి. మనకి షుగర్ సిరప్ అనేది ఎక్కువ పాకం వచ్చేయాల్సిన అవసరం లేదనమాట. మనకి ఏంటంటే గులాబ్ జామున్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా తక్కువ తీగ పాకం అంటారు కదా, సో జస్ట్ నార్మల్గా చాలా తక్కువ ఉడికితే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి షుగర్ అనేది మంచిగా కరిగిపోయింది అండ్ బాయిల్ కూడా అవ్వడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ టైంలో కొంచెం యాలుకల పొడి లేకపోతే ఒక 2 యాలుకలు ఇలా దంచుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లోకి కొంచెం కుంకుమ పువ్వుని కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం మరుగుతున్న టైంలో ఇక్కడ నేను జస్ట్ ఒక 4 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వుని తీసుకున్నాను. జస్ట్ కొంచెం అన్నమాట, ఎక్కువ అవసరం లేదు.
ఇక్కడ చూడండి జస్ట్ ఒక 4 to 5 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వుని తీసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాము. మనకి కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకి ఇది ఒక 5 to 6 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. మనకి ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయ్యే లోపు మనము ముందుగా నానపెట్టుకున్న గులాబ్ జామున్ పిండికి ఇక్కడ చూడండి మంచిగా నానిపోయింది కదా. సో దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా, చిన్నవి లేకపోతే పెద్దవి కానీ అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతాయి లోపల. అండ్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే ఏంటంటే ఒకటి ఉడుకుతుంది లోపల, బట్ ఇంకొకటి కొంచెం పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ అన్నీ కూడా మనం మంచిగా సేమ్ ఈక్వల్ సైజెస్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ ఇలా చిన్న సైజెస్లో చేసుకున్నాం. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కాబట్టి నేను చిన్నగా ప్రిపేర్ చేశాను. అండ్ మనకి ఈ లోపు చూడండి షుగర్ సిరప్ కూడా మంచిగా రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ అనేది మనకి గులాబ్ జామున్స్కి ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వస్తే ఏంటంటే క్రిస్పీగా క్రంచీగా అట్లా గడ్డలాగా అయిపోతుంది అనమాట గులాబ్ జామున్స్ వేసిన తర్వాత కూడా. సో అందుకని అలా కాకుండా జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మనకి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఒక 6 నుంచి ఒక 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఈ షుగర్ సిరప్ని. కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి మంచి కలర్ కూడా వచ్చింది. అండ్ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఇప్పుడు సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలాగా చూపిస్తున్నట్టు అన్ని బాల్స్ని కూడా చాలా సాఫ్ట్గా అండ్ ఇట్లా 2 హ్యాండ్స్ యూస్ చేసి ఇట్లా మంచిగా సాఫ్ట్గా రౌండ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈలోపు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని రెడీగా ఉంది. అండ్ ఈ నూనె వచ్చేసరికి నూనె అయినా యూస్ చేయొచ్చు ఆర్ నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా కాగకుండా చూసుకోండి. చాలా తక్కువ వేడిగా ఉన్నప్పుడే మనము గులాబ్ జామున్స్ని ఇట్లాగా స్లోగా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి బయట కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అన్నీ కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల కూడా ఉడికి చాలా బాగుంటుంది. ఈ వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసుకుంటున్నాము. ఎందుకంటే షుగర్ సిరప్ ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి అది కొంచెం లైట్ వామ్గానే ఉంది. కాబట్టి ఇవి వేడిగా ఉన్నప్పుడే మనము షుగర్ సిరప్లో వేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ని ఈ జామున్స్ అనేవి మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇలాగా మిగిలిన జామున్స్ అన్నీ కూడా వేసేసుకొని షుగర్ సిరప్లో ఒక 1 hour పక్కన పెట్టేస్తే మనకి షుగర్ సిరప్ని మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకొని మంచిగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, జస్ట్ 1 ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామున్కి అంటే 175 grams ఆఫ్ గులాబ్ జామున్స్కి మనకి చాలా గులాబ్ జామున్స్ వచ్చాయి. అండ్ డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ హాలిడేస్ కాబట్టి మస్ట్ ట్రై రెసిపీ ఎట్ హోమ్ అనమాట. అండ్ దీన్ని ఐస్ క్రీమ్తో కూడా వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక 1 or 2 గులాబ్ జామున్స్ని 1 spoon ఆఫ్ ఐస్ క్రీమ్తో టేస్ట్ చేయండి, చాలా నచ్చుతుంది అనమాట పిల్లలకి. I hope you like this video. Thank you so much for watching this video. Please subscribe.